మనం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతున్నది కదా. ఇందులో చాలా వరకు కూడా అనుమానాలు వస్తున్నాయి, డౌట్లు వస్తున్నాయి ప్రజలకి. ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ ఫిల్ చేయకపోతే, పూర్తి కాకపోతే సంక్షేమ పథకాలు కూడా మరి అమలు కావా అనే దాని మీద కూడా అనుమానాలు వస్తూ ఉన్నాయి. ఎందుకు అనుమానాలు వస్తున్నాయంటే డైరెక్ట్గా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిండు. ఒక మీడియా కాన్ఫరెన్స్లో చిట్చాట్లో మాట్లాడడం జరిగింది. ఏమన్నాడంటే, మీరు ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తి చేయకపోతే సంక్షేమ పథకాలు కూడా మీకు అందవు, కట్ అయిపోతాయి అనే దాన్ని బట్టి ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. ఎందుకు కట్ అవుతాయి అంటే, మీ ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తి చేయకపోతే మీ ఓటర్ ఐడి అనేది రద్దు చేయబడుతుంది. రద్దు చేయడంతో మీకు గుర్తింపే ఉండదు. గుర్తింపు ఉండనప్పుడు ఏ విధంగా ఈ సంక్షేమ పథకాలు వస్తాయి అనేది ముఖ్యమంత్రి చెప్పినటువంటి మాట. సో దాని మీదనే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అయ్యో ఎస్ఐఆర్ ఫామ్స్, ఎమ్యునరేషన్ ఫామ్స్ ఫిల్ చేసి ఇవ్వకపోతే మా సంక్షేమ పథకాలు కట్ అవుతాయా, మా రేషన్ కట్ అవుతుందా, లేకపోతే మాకు వస్తున్నటువంటి ఫ్రీ పథకాలు కట్ అయిపోతాయా అనేదాన్ని కూడా ప్రజలందరూ కూడా గందరగోళంలో ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నాము. సో దానికి సంబంధించినటువంటి ఒక వార్త ఉన్నది, ఒకసారి మనం చదివినిపించే ప్రయత్నం చేద్దాం. ఎస్ఐఆర్కు ప్రభుత్వ పథకాలకు సంబంధం లేదు, ప్రజల్లో దుష్ప్రచారం చేయడం తగదు. సిఇఓ సుదర్శన్ రెడ్డి, ఎలక్షన్కి సంబంధించి ఈసీఓ సుదర్శన్ రెడ్డి మాట్లాడినటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది, ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్. సో రాష్ట్రంలో ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా చేపట్టినటువంటి ఓటర్ జాబితా సవరణకు ప్రభుత్వాలు అమలు చేసే సంక్షేమ పథకాలకు ఎలాంటి సంబంధం లేదని ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఎస్ఐఆర్ ప్రక్రియ పురోగతిపై బుధవారం అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు కలెక్టర్లతో ఓటర్ల వివరాల నమోదు, డిజిటైజేషన్పై సిఇఓ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సంఘం చేపట్టే ఎస్ఐఆర్ ప్రక్రియలో పాల్గొనకుంటే ప్రభుత్వ పథకాల లబ్ధి చేరదంటూ కూడా కొన్ని వర్గాల వారు ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నట్లు కూడా తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇటువంటి దుష్ప్రచారం మానుకోవాలనేది ఆయన సూచించారు. కేవలం తప్పులు లేని ఓటర్లు జాబితా రూపకల్పన కోసమే రాష్ట్రంలో ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. కాగా ఎమ్యునరేషన్ ఫారాలను సమర్పించేందుకు మరో 5 రోజులే గడువు ఉన్నందున ఆగస్టు 3వ తేదీలోగా డిజిటలైజేషన్ ప్రక్రియ 100% పూర్తి చేయాలనేది కలెక్టర్లకు ఆదేశించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 76%, గ్రామీణ ప్రాంతాల్లో 90% పూర్తయిందని, ఇందులో ఖానాపూర్, బాల్కొండ, ఎల్లారెడ్డి, హుజూర్నగర్, నర్సంపేట, వర్ధన్నపేట, పరకాల ఈ బోధు నియోజకవర్గాల్లో కూడా 100% డిజిటలైజేషన్ పూర్తయిందనేది పేర్కొంటూ సంబంధిత అధికారులను కూడా సిఇఓ అభినందించారు. షేర్లింగంపల్లి, రంగారెడ్డి, మేడ్చల్, జిహెచ్ఎంసీతో పాటు నిజామాబాద్, వరంగల్, ఖమ్మం పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల అధికారులు ప్రత్యేక దృష్టి సారించి గడువులోగా డిజిటలైజేషన్ పూర్తి చేయాలనేది ఆయన ఆదేశించారు. డిజిటలైజేషన్లో నిర్లక్ష్యం వహించినటువంటి బిఎల్ఓలు, సూపర్వైజర్లపై కూడా క్రమశిక్షణ చర్యలు చేపడతామనేది హెచ్చరించారు. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం పోలింగ్ స్టేషన్ల రేషనలైజేషన్కు వేగవంతం చేయాలన్నారు. ఓటర్లలో మరణించినటువంటి వారు, ఇల్లు మారినటువంటి వారు, అందుబాటులో లేని వారు జాబితాను కూడా సిద్ధం చేసేటప్పుడు అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి బిఎల్ఏల సంతకాలను కూడా తప్పనిసరిగా తీసుకోవాలి. ఇది ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో చాలా వరకు అపోహ కనిపించింది. ఈ రేషన్ కానీ లేకపోతే వివిధ సంక్షేమ పథకాలు కట్ అయిపోతాయి, ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తి చేయకపోతే అన్నదాన్ని కూడా పెద్ద ఎత్తున వినిపించింది. సో దాని మీద ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం మాత్రం చేసిండు సుదర్శన్ రెడ్డికి సంబంధించిన ఈసీ ఎన్నికల అధికారి కూడా. సో ఎవరు కూడా ఈ అపోహను నమ్మవద్దు, దీన్ని దుష్ప్రచారం చేయకూడదు. సో ఈ ఎస్ఐఆర్ ప్రక్రియకి సంక్షేమ పథకాలకి ఎట్లాంటి వాస్తవం లేదు, పరిస్థితి లేదు అనే దాని మీద కూడా చెప్తున్నాడు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన క్లిప్పే ఇప్పుడు మనం సోషల్ మీడియా చూస్తున్నాము. మీరు ఈ ఓటర్ ఐడి సంబంధించి ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తి చేయకపోతే సంక్షేమ పథకం అనేది కట్ అయిపోతుంది, గుర్తింపు లేకపోతే సంక్షేమ పథకమే ఎట్లా వస్తుంది అనే దాన్ని కూడా చెప్పిండు. మరి అది కూడా వాస్తవమే కదా. ఇప్పుడు ఒకవేళ ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ మనం పూర్తి చేయకపోతే, మన సక్సెస్ఫుల్గా కాకపోతే, మన ఓటర్ నమోదు కాకపోతే, అది కట్ అయిపోతే మరి మన గుర్తింపే పోతుంది కదా. మరి అట్లాంటప్పుడు ఈ సంక్షేమ పథకాలు కూడా కట్ అయిపోయేటట్టు అవకాశం ఉంటుంది కదా. సో ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పింది కూడా కరెక్ట్గానే ఉన్నది. కానీ ఇక్కడ ఎన్నికల అధికారులు అవన్నీ నమ్మకూడదు అంటున్నారు. అంటే ముఖ్యమంత్రి చెప్పినటువంటి థీరీ ఎలా ఉందని అంటే, మీరు ఖచ్చితంగా ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలి, ప్రతి ఒక్కరి బాధ్యత, నిర్లక్ష్యం వహించకూడదు, వహిస్తే ఓటర్ పోతుంది, ఓటు పోతే సంక్షేమ పథకాలు రావు అనే దాని మీద కూడా క్లియర్ కట్గా చూస్తున్నాం. సో దానికోసమే నిర్లక్ష్యం వహించకుండా మీ యొక్క బాధ్యతగా తీసుకొని ఓటరు ఐడి తీసుకొని మీ ఎస్ఐఆర్ ప్రక్రియ అనేది పూర్తి చేసుకోండి. లేకపోతే ముఖ్యమంత్రి చెప్పినట్టు ఈ సంక్షేమ పథకాలు కూడా ఆగిపోయే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఆగిపోదు అనేది వీళ్ళు చెప్పిన వర్షన్ వేరే ఉన్నది. ఎన్నికల అధికారి ఏం చెప్తున్నారంటే దానికి దీనికి సంబంధం లేదు, ఎస్ఐఆర్ ప్రక్రియ వేరే ఉన్నదని చెప్తున్నారు. కానీ
అక్కడ ప్రక్రియ పూర్తి అయిపోతే ఓటు పోతుంది కదా, ఓటు పోతే గుర్తింపు రాదు కదా, గుర్తింపు ఉండదు కదా, గుర్తింపు లేకపోతే సంక్షేమ పథకం ఎలా వస్తుంది? సో ఇట్లా రెండు వేరియేషన్స్ మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. వీళ్ళు చెప్పింది కరెక్ట్గానే ఉన్నది, ముఖ్యమంత్రి చెప్పింది కూడా కరెక్ట్గానే ఉన్నది. సో దానికోసమే ఇదంతా తలకాయ నొప్పి ఉండకూడదు అని అంటే మనం ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ ఎమ్యునరేషన్ ఫామ్ తీసుకోవాలి, తీసుకొని సరైన డీటెయిల్స్ ఫిల్ చేయాలి, ఫిల్ చేసి ఎన్నికల అధికారికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో దాంతోపాటు ఇక్కడ మనకు చూస్తున్నాము దాదాపు ఈ ఆగస్టు 3 లోపలనే ఈ ప్రక్రియ అంతా కూడా పూర్తి అయిపోతుందనే దాన్ని కూడా చెప్తా ఉన్నారు. సో దాదాపు చాలా ప్రాంతాల్లో కూడా 76% కూడా పూర్తి అయిపోయిందట, కొన్ని ప్రాంతాల్లో 100% కూడా పూర్తి అయిపోయింది అనేది ఎన్నికల అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇంకా 76%లో ఉన్నటువంటి ప్రాంతాలకు సంబంధించి కూడా త్వరగా ఈ ప్రక్రియ అంతా కూడా పూర్తి చేయాలి. ఈ ఆగస్టు 3 తారీఖు తర్వాత కూడా మళ్ళీ ఏమైనా తప్పుడు సమాచారం అందులో మనం రాసినా ఇచ్చినా కూడా సో మళ్ళీ నోటీసులు వస్తాయి, నోటీసుల ద్వారా కూడా మనం మళ్ళీ ఫామ్ ఫిల్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇదంతా ప్రక్రియ నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది కాబట్టి సో ముందుగా మీరు ఫారాల్లో ఫిల్ చేయాల్సిందే, తప్పు ఒప్పు మీకున్నటువంటి మీ దగ్గర ఉన్నటువంటి డీటెయిల్స్, అదేవిధంగా మీ బిఎల్ఓ చెప్తున్నటువంటి ఏవైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో దాన్ని తీసుకొని కూడా ఆ ఫారాలు ఇవ్వాల్సిందే, ఇచ్చి దాన్ని పూర్తిగా సక్సెస్ఫుల్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. దాంతోపాటు ఎన్నికల అధికారులు చెప్తున్నారు ఈ చనిపోయినటువంటి వారు ఓటర్ సంఖ్య కావచ్చు, లేకపోతే వాళ్ళ ఎమ్యునరేషన్ ఫారాలు కావచ్చు, లేకపోతే ఇంకా అడ్రస్ చేంజ్ అయినటువంటి వారు కావచ్చు, ఈ నియోజకవర్గం నుంచి ఇంకో నియోజకవర్గం చేంజ్ అయినటువంటి ఓటర్ల జాబితా అంతా కూడా ఒక లిస్ట్ తయారు చేసుకోండి. ప్రతి దాని మీద కూడా ఈ బిఎల్ఏలు ఉంటారు కదా, బూత్ లెవెల్ ఏజెంట్స్ ఉంటారు అన్ని పార్టీలకు సంబంధించి, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇంకా మిగతా పార్టీలకు సంబంధించి అన్ని నియోజకవర్గాల్లో కూడా బిఎల్ఏలు అనే వాళ్ళు ఏజెంట్లు ఉంటారు. సో వారి సంతకం కూడా ప్రాధాన్యం అనేది చెప్తున్నారు. వారి సంతకం ఉంటేనే మనం దాన్ని అంటే ఎట్లాంటి అభ్యంతరం లేకుండా రేపటి నాడు ఏం జరుగుతుందంటే గిన్ని ఓట్లు తీసేసిండ్రు కాంగ్రెస్ ప్రభుత్వం అనేది, కాంగ్రెస్ పార్టీ అనేది, లేకపోతే గిన్ని ఓట్లు దాచిరు అనేది బీఆర్ఎస్ పార్టీ అనేది, లేకపోతే గిన్ని ఓట్లు మాయం చేసిరు బీజేపీ పార్టీ అనేది, ఇవన్నీ అపోహలు వినిపిస్తాయి. కాబట్టి ఏ నియోజకవర్గంలో ఏ వార్డులో ఈ ఎమ్యునరేషన్ ఫారాలకు సంబంధించి కూడా ఈ మరణించిన వారి సంఖ్య కావచ్చు, లేకపోతే ఇంకో నియోజకవర్గంలో చేంజ్ అయిన వారి సంఖ్య కావచ్చు, సో ఇట్లా ఏవైతే ఉంటాయో వాటి మీద ఖచ్చితంగా ఈ బిఎల్ఏల ఏజెంట్లకు సంబంధించినటువంటి 3 పార్టీలకి బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ 3 పార్టీలకు సంబంధించినటువంటి వారి బిఎల్ఏల ఏజెంట్ల సంతకం అనేది తప్పనిసరి, అవి మనం తీసుకోవాలి. భవిష్యత్తులో ఈ రాజకీయంగా ఎట్లాంటి తావేయకుండా సో అట్లాంటి వాటి మీద కూడా ముందుకు వెళ్ళాలి, దాని మీద తప్పనిసరి అనేది ఎన్నికల అధికారి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక నుంచి కూడా మీ ఎస్ఐఆర్ ప్రక్రియను పూర్తి చేసుకోండి. నిజంగానే మరి ముఖ్యమంత్రి చెప్పినట్టు సంక్షేమ పథకాలు కూడా కట్టేటటువంటి పరిస్థితి ఉంటుందేమో అనే దాన్ని కూడా తెలుస్తాను. సో ఈ వీడియో చూస్తున్నటువంటి మీరు అందరూ కూడా ఏమనుకుంటున్నారు, ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ ఎంతవరకు ఫిల్ చేసిరు మీ నియోజకవర్గంలో కావచ్చు, మీ జిల్లాలో కావచ్చు, అదేవిధంగా ఇప్పటికీ మీరు ఏదైనా ఈ ఎమ్యునరేషన్ ఫారాలు అందకున్నా లేకపోతే మీ అధికారులు బిఎల్ఓ అధికారులు మీకు ఇబ్బంది పెట్టినా కూడా సో మీ అభిప్రాయం ఏందనేది కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి.